వర్కరా హెల్పరా వర్కర్ లేదా ఏమైంది ఎక్కడ పోయింది ఎన్ని రోజులు అయింది లేదమ్మా 15 రోజులు అంటే ఏ రోజు నుంచి ఏ రోజు వరకు వచ్చి ఇచ్చిపోయాడు సార్ మరి 15 రోజులు అయిపోయింది కదా ఏమి ఎక్కడికి పోయింది మీకు తెలియదా ఏంది విషయం ఏమి విషయం చెప్పలేదు సార్ అమ్మ నేను లీవ్ పెట్టుకున్నాను అని చెప్పింది సార్ అంతే పోయేటప్పుడు మళ్ళీ లెటర్ కూడా ఆమె నా చేతికి ఇచ్చుకోవాలా మళ్ళీ వాళ్ళ బాబు వచ్చి మళ్ళీ రోజు 14వ తేదీ వెళ్ళిపోయేది 15వ తేదీ వాళ్ళ బాబు వచ్చి సెంటర్ దగ్గరికి వచ్చి సిమ్ అది ఇచ్చిపోయారు సిమ్ ఇస్తే నాకు వద్దు అని నేను అన్నాను లేదు మేడం గారు ఇక్కడ ఇప్పుడు ఏమిట ప్రాబ్లం ఏందంట ఆమె కరెక్ట్ గా పిల్లలకు బాగా చెప్పడం లేదు కరెక్ట్ గా ఫుడ్ ఇవ్వడం లేదు ప్రాబ్లం అంట ఆమె లేదు లీవ్ పెట్టింది 4 రోజులు అయింది టీచర్ లేరు ఆ టీచర్ లేకపోవడం వల్ల ఇక్కడ అంతా ఎట్లంటే అట్లుంది ఆమె ఏదైనా మాట్లాడతాం మేము పీడితో ఏం ప్రాబ్లం ఇక్కడ ఏం ప్రాబ్లం సరిగా చెప్పడం లేదు పిల్లలకు ఉండి పెట్టలేదు ఒక అమ్మాయి భర్తను తీసుకొని వెళ్ళిపోయింది అట్లానా కుటుంబం పాడైంది 2 పిల్లలు ఆమె ఏడుస్తూ ఉంది ఇల్లీగల్ కాంటాక్ట్ పెట్టుకొని గందరగోళంగా ఉంది మీరు ఒక రిప్రజెంటేషన్ రాసి ఇవ్వండి డేట్ లేదు పాడలేదు 15 రోజులు సెలవు కావాలా హార్ట్ బీట్ పెరిగింది హాస్పిటల్లో జాయిన్ అయినా అని రాసి ఎందుకు మేడం తీసేయండి ఊర్లో పబ్లిక్ రిప్రజెంటేషన్ తీసుకొని నిన్న ఇచ్చారా మీరు కంప్లైంట్ మనకేమో అది మనకు సంబంధం లేదు అది మాకు సంబంధం లేనిది మేము అన్నాలు చూస్తాం మీ సమస్యలు చూడం ఈడ పిల్లలకు అన్నాలు పెడుతున్నారా లేదా అనేది నేను అబ్జర్వ్ చేసేది మీరు సమస్యలు ఫ్యామిలీస్ ఇల్లీగల్ కాంటాక్ట్స్ ఇవన్నీ నాకు నేను బేర్ చేసే శక్తి నాకు లేదు నేను ఎంతసేపు ఉన్నానమ్మా మీ పిల్లలు ఉన్నారా ఇక్కడ ఉన్నామా మీ పిల్లలు ఉన్నారు ఇక్కడ వాళ్ళకి ఏమైనా అన్నాలు పెడుతున్నారా మీ గర్భిణీలు ఎవరైనా ఉన్నారా వాళ్ళకి అన్నాలు ఏమి సరిగడం ఆ విషయాలు ఉంటే నాతో మాట్లాడండి మీరు ఏంటంటే మీ ప్రాబ్లమ్స్ అన్ని నేను తీర్చేవాను కాదు నేను ఫుడ్ కమిషన్ చైర్మన్ ఫుడ్ కమిషన్ అంటే పిల్లలకి ఇచ్చే అన్నాలు తల్లిదండ్రులు బాలింత తల్లులకు గర్భిణీ స్త్రీలకు ఇచ్చే పదార్థాలు వాటి విషయమే నేను చూస్తాను మిగతా ఆయన చూడలేను తల్లి నాకు చెప్పొద్దండి మీది ఏదైనా ప్రాబ్లం ఉంటే పీడీ గారికి రాసి ఇవ్వండి ఏదేమైనా మనకు అనవసరం సెంటర్లో టీచర్ లేదు నెల అయింది ఆమె ఏదో ఒక లెటర్ రాసి ఆడేదో ఒక బాధ్యతారాహిత్యంగా జవాబుదారీతనం లేకుండా రాసి పెట్టారు డేట్ లేదు పాడు లేదు ఇక్కడ ఏదో ఆమెకి ఏదో నెగిటివ్ ఉంది ఊర్లో అంతా అది అంతా ఇమ్మీడియట్గా డిస్మిస్ చేయండి చాలు ఏం అవసరం లేదు దానికేమో పబ్లిక్ రిప్రజెంటేషన్ తీసుకొని డిస్మిస్ చేయండి ఆమెను చేసి ఏదైనా కొత్త పోస్ట్ క్రియేట్ చేసి వేయండి చూసుకుంటారు ఎవరన్నా సూపర్వైజర్ ఎవరు ఇక్కడ ఏంది ఆ లెటర్ అమ్మా మీ పై ఆఫీసర్కి సబ్మిట్ చేయాలి కదా అందులో ఏ విధమైన నెల అంటే ఏ డీటెయిల్స్ లేదు సింపుల్ ఏదో అలా ఇచ్చింది అప్స్ క్యాండిడేట్ కింద రాసి రిమూవ్ చేయమని చేసుకుంటే పెద్దది కదా ఎవరో అనుకోవాలి మంచిగా చేసుకుంటారు కదా చూడండి మా ఈ పోస్ట్ ఇమీడియట్గా డిస్మిస్ చేసి తీసేసి కొత్త పోస్ట్కి ఇచ్చేసేయండి డైరెక్షన్ ఆఫ్ ఫుడ్ కమిషన్ చైర్మన్ అండ్ పబ్లిక్ గ్రీవెన్స్ అని చెప్పి రాసుకొని ఇమీడియట్ నాకు దీని మీద రిపోర్ట్ చేసి నాకు దీని మీద చర్య తీసుకోండి అమ్మా కొత్త పోస్ట్ ఇస్తే ఎవరైనా కొత్త వాళ్ళు వేస్తారు ఆయమ్మ ఏమి చేసింది కంట్రీ వద్దా పీడి గారికి చూడండి వాళ్ళదేదో వాళ్ళ ప్రాబ్లం చిన్న మనవి నా పాపకి బాబుకి 11 సంవత్సరాలు నా గర్భిణీ ఉన్నప్పుడు ఒక గుడ్డు నాకు ఇవ్వాల ఒక పాలు నాకు ఇవ్వాల ఇప్పుడు నా పాప ఇదే స్కూల్లో చదువుతుంది సార్ ఒక గుడ్డు కానీ ఒక పాలు కానీ నాకు ఇచ్చినట్టు టీచర్ని కానీ ఆయన కానీ చెప్పారు మేము స్టేట్ కమిషన్ అంటే రాష్ట్రం అంతా 26 జిల్లాలు తిరుగుతాం నువ్వు ఎప్పుడైనా మా తహసీల్దార్ కానీ సిడిపోల్ కానీ జాయింట్ కలెక్టర్ కానీ రాసిన కాగితం ఉంటే మాకు ఎప్పుడైనా ఎవరికైనా పెట్టవా వాళ్ళకి ఎవరికైనా ఇచ్చావా మరి ఒక నీ కొడుకులో నీ కాంగ్రెస్ నాతో చెప్తేనే నాకు తెలుసు కదా